అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులందరికీ ఉదయకాల శుభవందనములు. అనుదిన కృపావాక్యము కొరకు మీరు ఎదురు చూస్తున్నారు, మీరు దీవించబడుతున్నారు, అనేకులకు షేర్ చేస్తున్నారు. యవనస్తుల ప్రయాసాన్ని మీరు మీ యొక్క ప్రార్థనల ద్వారా కూడా మీరు బలపరుస్తున్నందుకు మీకు కృతజ్ఞత తెలియపరుస్తున్నాము. ఈ దిన కృపావాక్యము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము. జయించు వానిని నా ఎలోహిం ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. ఎవరికట? జయించు వారికి ఆయన ఆలయంలో ఒక స్తంభముగా. మరి పరలోకపు తండ్రి మోషే గారికి తెలియపరిచిన ఆ మందిరంలో, సొలొమోను రాజు గారి ద్వారా కట్టబడిన మందిరంలో అనేకమైన పరిశుద్ధమైన ఉపకరణాలు ఉంటాయి. ఆ పరిశుద్ధ ఉపకరణాలలో ఒక శ్రేష్టమైనది దీపస్తంభము. మరి ఆయన ఏమోని వాగ్దానం ఇస్తున్నాడు? మిమ్మల్ని ఒక స్తంభముగా, అనగా దీపస్తంభము వలె, దీపస్తంభం పెట్టిన ఒక దీపం వల్ల వెలిగించేవారుగా మిమ్మల్ని నేను ఉంచుతానంటున్నాడు. మీరు జయించినప్పుడు, ఈ లోకాన్ని జయించినప్పుడు, జయించిన నజరేయుడు మనకు ఉన్నాడు కాబట్టి మనము జయించేవారముగా ఉండాలి. అయితే ఒక మందిరంలో మరి ఒక యవనస్తుడు, చదువుకుంటున్న యవనస్తుడు మందిరానికి వెళుతున్నాడట. వెళుతున్నప్పుడు అక్కడ ఆయన యొక్క కనుదృష్టి దీపస్తంభం మీద పడిందట. అది బంగారంతో చేయబడింది. అతను ఆలోచించాడు, ఇది నేను దొంగిలిస్తే నా స్టడీ అంతటా నా తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా నాకు ఖర్చుకు బరికి వస్తుందని అర్ధరాత్రి దొంగతనం చేశాడట. తీసుకెళ్ళాడు. అయితే తీసుకెళ్ళిన తర్వాత రాత్రి జామున ఆయన పడుకుంటున్నప్పుడు మనస్సాక్షి గద్దిస్తుంది, తను పొరపాటు చేశానని. కానీ మళ్ళీ ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకొని దొంగతనం చేశాడు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ మరి వెళ్ళాడట. మందిరానికి వెళ్ళేసరికల్లా అదే చోట మళ్ళీ ఇంకొక దీపస్తంభం సేమ్ బంగారంతో చేయబడింది, సేమ్ ఉంచబడిందట. ఆయన ఆలోచనగా మళ్ళీ ఆరంభమైనట. నేను ఒక 5-6 కనుక ఇవి దొంగిలిస్తే నా జీవితం, నా లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకొని ఇక ప్రతి వారం ఒకటి దొంగిలిస్తున్నాడు. అక్కడ అవి పెట్టబడుతూనే ఉన్నాయి. చివరిదిగా ఆయన ఇది దీంతో నేను ముగిస్తాను అనుకుంటున్న సమయంలో మరి ఆయన వెళ్ళి దాన్ని దొంగిలిస్తుండగా ఆ సేవకుడు వచ్చి వెనకాల నుంచి వచ్చి అర్ధరాత్రి తన భుజం మీద చేయి వేశాడట. బిడ్డ, ఏంది ఇంత అర్ధరాత్రి కష్టపడి వస్తున్నావు? ఇది చాలా, ఈ యొక్క మందిరము మరి మనకు బయట ఆవరణంలో ఉంది, బయట దూర ప్రాంతంలో ఉంది. నీవు వచ్చినప్పుడు విషసర్పాలు, రకరకాల చీడపురుగులు నీకు హాని చేస్తాయి. నీకు ఎంత అవసరం ఉన్నది చెప్పు నాయన అని ఆ గదిలోకి తీసుకెళ్తే ఆ గది నిండా దీపస్తంభాలనేట. నీకు ఎన్ని కావాలో తీసుకో అని అనగానే చూడండి, ఆ సేవకుడికి ఉన్న ఉన్నతమైన లక్షణాన్ని బట్టి అతను మారు మనసు పొంది రక్షింపబడి ఒక దీపస్తంభం లాగా ఆయన మందిరంలో వెలుగొందాడట. ఒక ఉన్నతమైన సేవకుడిగా ఆయన దీవించబడ్డాడట. కాబట్టి నిన్ను కూడా మనము ఈ లోకమును జయిస్తే, పాపమును జయిస్తే మనల్ని కూడా ఆయన మందిరములో ఒక దీపస్తంభం లాగా నన్ను నిలబెట్టుకుంటాడు. బిడ్డ, అట్టి కృప పరమంతని మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, మా పితరులకు ఇచ్చిన వాగ్దానము చొప్పున మమ్మల్ని తండ్రి ఒక దీపస్తంభం వలె నిలబెట్టుకుంటానని వాగ్దానం ఇచ్చినారు. జయించిన మిమ్మల్ని మేము కలిగి ఉన్న మేము ఈ లోకమును, పాపమును, శాపమును మేము జయిస్తే మీరు మమ్మల్ని దీపస్తంభం నిలబెట్టుకుంటాను వాగ్దానం మీ బిడ్డల పక్షం స్థిరపరిచి మహిమ పొందుకొనమని నజరుడైన యేసు నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడు, నజరేయుడైన యేసు మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకును మీ కుటుంబములకును శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.